చాలాసేపు వెయిట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్. అయితే కమింగ్ టు యూ, ఆకాశంలో అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారమే పరమావధిగా 2014లో ఇష్టం వచ్చినటువంటి హామీలన్నీ మేనిఫెస్టోలో కుదించి 600 పైచీలకు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రూపంగా ఇచ్చి దానిని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి మీరు ఇప్పుడు సూపర్ 6 సూపర్ 10 చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇవి కూడా రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత కనుమరుగు కావు అనడానికి రుజువు ఏంటి లేదా ప్రూఫ్ ఏంటి అనేది ఒకటి ప్రతిపక్షాలు అధికార పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. రెండోది పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనిఫెస్టోనే చూపిస్తున్నారు ఆయన మేనిఫెస్టో కంటే ప్రజలకి. దానికి కారణం ఆన్సరబుల్ కూడా మీరే, బికాస్ అది లేకపోవడం ప్రజలకు అందుబాటులో. దాని గురించి కూడా అండ్ ఇప్పుడు సంస్థల గురించి ఎలిగేషన్స్ చేశారు రెడ్డి గారు, చాలా స్పష్టంగా చెప్పారు. 214 ఇండస్ట్రీస్ని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ, కానీ తక్కువ ఇండస్ట్రీస్ కంపారిటివ్లీ 127 సంస్థలని మేము తీసుకొచ్చినా కూడా మేము కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు వాటికంటే ఎక్కువ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, మొదట సునీల్ గారు మీకు, అలాగే ప్రైమ్ లైన్ పార్టీ వాళ్ళకి, అలాగే జనసేన నేత వివేక్ బాబు గారికి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే అనలిస్ట్ పుల్లారావు గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో నోరు తెరిస్తే అబద్ధాలు, మాట్లాడితే ఫేక్ న్యూస్, అది ఇవాళ నైజం. ఎందుకంటే కోడి కోసుకొని తింటే చికెన్ పార్టీ, మేకను కోసుకొని తింటే మటన్ పార్టీ, రాష్ట్ర ప్రజలను ఏపుకొని తింటే వైఎస్ఆర్సీ పార్టీ. ఇలాంటి వాదనలు మాటలు ఇని 5 ఏళ్లుగా జనాలకి చెవుల్లో ఒక రకంగా చెప్పాలంటే వ్యతిరేకత భావం వచ్చేసి ఈరోజు ప్రజా తీర్పుతో తాడేపల్లి గెస్ట్ హౌస్ బీట్లు బారే పరిస్థితి పడతారు, బద్దలయ్యే పరిస్థితి పడతారు. సార్, మీరు సైకిల్ స్పీడ్ ని ఆపలేరు, గ్లాసు జోరుని ఆపలేరు, అలాగే కమలాన్ని వికాసాన్ని కూడా ఆపలేరు. సో టోటల్ గా పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వం డెలా పడిపోయిన తర్వాత మేము ఉద్యోగాలు ఇచ్చాం, సద్యోగాలు ఇచ్చాం. సార్, విశాఖ సమ్మిట్ ఒక ఎగ్జాంపుల్ చాలు సార్. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు 1,70,00,000 ఖర్చు పెట్టి బిర్యానీ బజ్జీలు కొట్టు, అదే పానీపూరి బండీలు, అదేవిధంగా ల్యాండ్రీ బండీలు పెట్టి కోట్లు వేయించేసి ఇదే విశాఖ సమ్మిట్ అని చెప్పిన ఐఫై డ్రామా చూసిన సంగతి మనం చూసాం. సార్, మీరు ఇప్పుడు అడిగారు ఏదో కొన్ని ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు. సార్, మనం ఇన్ని పరిశ్రమలు వస్తే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి సెక్యూరిటీ ఉద్యోగాలు జొమాటోలో ఎందుకు పనిచేస్తారు నాకు అర్థం కావట్లా. సరే, మా శ్రీనివాసరెడ్డి గారు పార్టీ కోసం కష్టపడతారు కాబట్టి ఆయన మాట కొంచెం విన్నాం. ఈ 112 పరిశ్రమలు 102 పరిశ్రమలు ఎక్కడున్నాయి నాకు తెలియదు సార్. నేను దగ్గర చూడలే, ఎందుకంటే లిస్ట్ చదివారు. పెట్టామని ఫిష్ హార్బర్ అని, చేపల మార్కెట్, ప్లీజ్ మాట్లాడండి. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే నాకు తెలిసి అభూత కల్పనలే. ఎక్కడ పరిశ్రమలు ఉన్నాయో తెలియదు, గాలిలో ఉన్నాయో కూడా తెలియదు. ఉంటే ఒకవేళ నిజంగా చేసుంటే దాన్ని మేము కూడా స్వాగతిస్తాం. కాకపోతే బాధ అంటే బండపూడి స్టూడెంట్స్ ని ఎట్లా అయితే స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడించారో అట్లా ఎంప్లాయీస్ కూడా మాట్లాడించాలంటారా? మా జగన్ మామయ్య గురించి మీకు తెలియదు, ఇలా 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 లాగేస్తాడు, అలా 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 చెప్పేస్తాడు. సో దాంతో ఏమైందంటే సిద్ధం సభల్లో మద్యం ఫుల్ గా పట్టించి జనాల చేత చెప్పేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏమన్నమాటలో అర్థం కావట్లేదు. 150-1,500 బస్సుల పైచీలకు 2,000 పైచీలకు జనాలు తరలిస్తున్నారు, వాలంటీర్లు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. అనేక అంశాల పైన ఇప్పుడు ఒకే చిన్న విషయం మా వివేక్ గారు చెప్పారు కాబట్టి రిపీట్ చేయదలుచుకోలే. చాలా అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారు హామీలన్నీ పక్కన పెట్టేశారు. మమ్మల్ని అంటున్నారు ఈ రోజు మేము నోటు బడ్జెట్ లో కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా దాదాపు 91,500 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చేది కాకుండా కొన్ని వందల పరిశ్రమలు ఈరోజు రాష్ట్రానికి వచ్చాయి. కియా కావచ్చు, ఇక్కడ సుజుకి కావచ్చు, హీరో హోండా కావచ్చు, హెట్రో కావచ్చు, చాలా కంపెనీలు సిసిటీ నుంచి అనంతపూర్ నుంచి విశాఖపట్నం వరకు వచ్చాయి. మా జిల్లాలో అమరావతి అమరావతి ఫ్యాక్టరీ మీరు తరిపేశారు కదా, లూలు ఏమైంది, జాకీ ఏమైంది, ఇలా చాలా పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి కదా. మీ యొక్క ప్రభావం తట్టుకోలేక రిలయన్స్ లాంటి సంస్థలు కూడా వెళ్ళిపోయాయి కదా. నేను అడిగేది అది కాదు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తున్నాయి, 3 పార్టీలు పొత్తుతో జోష్ పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమితో ఆటమంచుల్లో ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానని చెప్పలేక మమ్మల్ని నిర్లయిస్తాయని దాకా తొలగించేయమని, అదేంది నేను అర్జునుడు మీరు కృష్ణులని, అలాగే 99% మీ హామీలు అమలు చేసేసామని, దేవుడి దయతో మీ దీవెనతో మళ్ళీ అధికారంకి వస్తానని, ఇవే మాటలే కదా సిద్ధం సభలో. ఈ 4 అంశాలు లేకుండా, ఆ స్క్రిప్ట్ లేకుండా ఏ సిద్ధం సభ జరగదు. నేను సిద్ధం సభలో మీరు ఖర్చు పెట్టి ప్రభుత్వ డబ్బులతో మీరు చేస్తున్నారా లేదా మీ డబ్బులతో ఇస్తున్నారని జనాలు చెప్పాలి. అయితే టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఎన్ని రకాలుగా ఎంత కన్విన్స్ చేసినా కూడా ప్రజలు వినే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు,
వాలంటీర్లు ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు ఏంది నాకు అర్థం కాలేదు, కేసులు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నారు. అటువంటి వాలంటీర్ల పైన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానాల పైన బాబు గారు నేను వరాలు ఇచ్చారు, 20,000 10,000 కాదు ఇంకా కూడా పెంచుతాం మీ జీతం, మీరు రాజీనామాలు చేయొద్దండి, పార్టీ కోసం పని చేయొద్దండి, రాష్ట్రం కోసం పని చేయని చెప్తే ఒకసారిగా వాలంటీర్లు అంతా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకు కూడా ఈ రోజు నెగిటివ్ పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగ ఎత్తుకుంటే రాష్ట్రంలో పరిశ్రమ సార్ మాట్లాడుతాను. కడప జిల్లాకి వెళ్దాం. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఇన్సార్లు కొబ్బరికాయలు కొట్టాడు. కడప బస్ స్టాండ్ మన వరకు ఎందుకు లేదు? కడపలో పీ సెంటర్ డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? అన్నమే ప్రజలకు కూలిపోయి ఎన్నో అయింది, దానికి ఎందుకు తట్టబట్టలేదు? సొంత జిల్లాకి న్యాయం చేయలేని, సొంత చెల్లెలకి న్యాయం చేయలేని, సొంత అమ్మకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాలకు న్యాయం చేస్తారంటే ఎలా నమ్మమంటారు చెప్పండి? ల్యాండ్ శాండ్ మైన్ తప్ప ఈ రాష్ట్రంలో వ్యాపారం చేశారు తప్ప అభివృద్ధి చెప్పండి సార్. మీరు మీ సునీల్ గారు మీ ద్వారా మీ ప్రైమ్ పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఉంటే రాష్ట్రం ఈ రోజు దివాలా పరిస్థితి ఎందుకు పడిపోయింది? అప్పుల పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? 11,50,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారు? ఈ రోజు మీరు ఎందుకు మాకు బిచ్చి వేస్తారు? 2,70,000 కోట్ల రూపాయలు బటన్ పెట్టి పెంచామని చెప్తే ఇవన్నీ కూడా జనం అర్థం చేసుకున్నారు కాబట్టి రేపు 2 బటన్లు ఒకటారు. అది ఒకటి ఎంపీ కోటికి రాష్ట్ర ఉమ్మడి పార్టీలే కాబట్టి మేము 160 ప్లస్ గెలబోతున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. చూద్దాం. మీ ధీమాలు నేనేం తప్పు పట్టను. కానీ వివేక్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు నేను పుల్లారావు గారి దగ్గరికి వెళ్తాను. హీఈస్ గోయింగ్ టు లీవ్ కాబట్టి పుల్లారావు గారు, సో హామీలను చూసాం. ఇప్పుడు ఎవరి ధీమాలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ మా ప్రభుత్వాల్లో ఇన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్తున్నారు, అందులో కూడా డౌట్ లేదు. వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు అయితే కనబడుతున్నటువంటి పరిస్థితే, విజిబుల్ ఫ్యాక్ట్ అది. కానీ వీళ్ళు చెప్తున్నటువంటి ఆ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్లో ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, ఉంటే వాళ్ళు బయటికి రారేంటి అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా. దానికి మీ సమాధానం? ఒకటి వస్తాను రెడ్డి గారు. ఒక్క మాట అండి రెడ్డి గారు వారే చెప్తారు. చెప్పండి రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్టు తర్వాత విజయవాడలో 1,00,000 మందికి పైగా ఐటీ ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు వచ్చి ఒక ర్యాలీ చేశారు సార్.